హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఎనేబుల్ టెక్నాలజీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం లాజికల్ డిజైన్ ఆఫ్ ఐఓటీ టాపిక్ గురించి చూసాం కదా. సో ఇప్పుడు మనం ఐఓటీ ఎనేబులింగ్ టెక్నాలజీస్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది లార్జ్ నంబర్ ఆఫ్ టెక్నాలజీస్ని కలిగి ఉంటుంది. వన్ డివైజెస్ అంటే ఒక డివైస్ నుంచి ఇంకో డివైజెస్కి కమ్యూనికేట్ అవ్వాలి అంటే మనకి నెట్వర్క్ అనేది కావాలి. సో మనకి సెవెరల్ టెక్నాలజీస్ అనేవి ఉన్నాయి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో. ఏంటి అని అంటే చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్, థర్డ్ వన్ వచ్చేసి బిగ్ డేటా అనలిటిక్స్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎంబెడెడ్ సిస్టమ్స్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ నెట్వర్క్స్. కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది జరగాలి అని అంటే ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి మనకి ఈ స్టెప్స్ ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీస్ అనేవి మనకి యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇవి వచ్చేసి మనకి ఐఓటీ ఎనేబులింగ్ టెక్నాలజీస్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ మనం వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్ గురించి డిస్కస్ చేద్దాం. సో వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్ అంటే ఏంటిది అంటే వైర్డ్ కనెక్షన్ ఉండకుండా వైర్లెస్తో పాటు సెన్సార్ నెట్వర్క్ ఉంటే దాన్నే మనము వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మెటరోలాజికల్ స్టేషన్స్ ఉంటాయి కదా, సో వాతావరణ కేంద్రాలు. సో ఈ స్టేషన్స్ అనేవి వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్ అని చెప్పొచ్చు. డిఫరెంట్ ఏరియాస్ నుంచి డేటాని కలెక్ట్ చేసి టెంపరేచర్, హ్యూమిడిటీ, అలాగే ఎయిర్ ప్రెషర్స్ ఎలా ఉంది అని చెప్పి మొత్తం తెలుసుకుంటుంది. సో ఈ రకంగా ఈ మెటరోలాజికల్ స్టేషన్స్ అనేవి క్లైమేట్ చేంజ్ రీసెర్చ్ చేసి వెదర్ని ప్రిడిక్ట్ చేసి ప్రాపర్ అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లైమేట్ ఏ రకంగా ఉంది, టెంపరేచర్ ఎంత ఉంది, హ్యూమిడిటీ ఎంత ఉంది, ఎయిర్ ప్రెషర్ ఎంత ఉంది ఆ లొకేషన్లో అని చెప్పి మనకి చెప్పడం అనేది జరుగుతుంది. సో అందుకని మనకి మెయిన్గా ఈ మెటరోలాజికల్ స్టేషన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో ఇది వచ్చేసి వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్కి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి డెఫినేషన్. A wireless sensor network comprises distributed devices with sensors which are used to monitor the environmental and physical conditions. A wireless sensor network consists of ఎండ్ నోడ్స్, రౌటర్స్ అండ్ కోఆర్డినేటర్స్ అని చెప్తున్నాం. సో ఇక్కడ ఈ సెన్సర్స్ ఉంటాయి కదా, ఈ వైర్లెస్ నెట్వర్క్లో మనకి సెన్సార్స్ ఉంటాయి కదా. సో ఈ సెన్సార్స్ ఏం చేస్తాయి అంటే ఎన్విరాన్మెంట్లో ఉన్న ఫిజికల్ కండిషన్ని సెన్స్ చేస్తాయి, అబ్జర్వ్ చేసి ఆ తర్వాత మనకి లైక్ ఏ యాక్షన్ పర్ఫామ్ చేయాలి ఏంటి అని చెప్పి మనకి చూపించడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్కి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇందాక చెప్పినట్టు మెటరలాజికల్ స్టేషన్స్, అలాగే వెదర్ మానిటరింగ్ సిస్టమ్, ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్, అలాగే సాయిల్ మాయిశ్చర్ మానిటరింగ్ సిస్టమ్. సో ఇవన్నీ కూడా వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్కి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్. సో క్లౌడ్ అంటే ఏంటి అని అంటే క్లౌడ్ అంటే నెట్వర్క్ ఆర్ ఇంటర్నెట్ అని చెప్పొచ్చు. కంపెనీస్ ఆర్ ఆర్గనైజేషన్లో హ్యూజ్ డేటా అనేది ఉంటుంది కదా. సో ఆ డేటాని హార్డ్ డిస్క్లో కాకుండా లైక్ సర్వర్లో స్టోర్ చేయడం. సో సర్వర్లో స్టోర్ చేయడం దాన్నే మనం ఇక్కడ క్లౌడ్ అని చెప్పడం జరుగుతుంది. క్లౌడ్ అనేది పబ్లిక్ అండ్ ప్రైవేట్ నెట్వర్క్ని ప్రొవైడ్ చేస్తుంది, లైక్ వ్యాన్, ల్యాన్ అండ్ విపిఎన్. సో ఇలాంటి నెట్వర్క్స్ని కూడా మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది క్లౌడ్. సో ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్కి ఎగ్జాక్ట్ డెఫినేషన్ చెప్పాలి అంటే డేటాని సర్వర్లో స్టోర్ చేయడానికి, ప్రాసెసింగ్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ ఇంటర్నెట్తో. సో అలా చేయడానికి మనకి ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇట్ ప్రొవైడ్స్ అస్ ది మీన్స్ బై విచ్ వీ కెన్ యాక్సెస్ అప్లికేషన్స్ యాజ్ యూటిలిటీస్ ఓవర్ ది ఇంటర్నెట్. క్లౌడ్ మీన్స్ సంథింగ్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ రిమోట్ లొకేషన్స్. ఇది వచ్చేసి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ విత్ క్లౌడ్ కంప్యూటింగ్ యూజర్స్ కెన్ యాక్సెస్ ఎనీ రిసోర్సెస్ ఫ్రమ్ ఎనీవేర్ లైక్ డేటాబేసెస్, వెబ్ సర్వర్స్, స్టోరేజ్, ఎనీ డివైస్ అండ్ ఎనీ సాఫ్ట్వేర్ ఓవర్ ది ఇంటర్నెట్. సో యూజర్స్ కూడా డేటాని ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు రిసోర్సెస్ నుంచి, లైక్ ఏవైనా రిసోర్సెస్, డేటాబేస్ కావచ్చు, వెబ్ సర్వర్స్ కావచ్చు, స్టోరేజ్, ఎనీ డివైస్. సో ఇలా మనకి ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది.
సో మరి ఈ క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల యూజ్ ఏంటి? యూజ్ చేయడం వల్ల అంటే లో కాస్ట్ ఉంటుంది, అలాగే స్టోరేజ్ కెపాసిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని మీరు ఈ క్లౌడ్లో సర్వర్లో ఇంటర్నెట్ ద్వారా స్టోర్ చేయొచ్చు. అలాగే లో కాస్ట్ ఆఫ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లో కాస్ట్ ఉంటుంది. అలాగే కంప్యూటింగ్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, సాఫ్ట్వేర్ కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఇవి వచ్చేసి మనకి మెయిన్ అడ్వాంటేజెస్ బై యూజింగ్ ది క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పొచ్చు. సో అలాగే మనకి ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో క్లౌడ్ ప్రొవైడర్ అండ్ క్లౌడ్ కన్జ్యూమర్ అని చెప్పి ఉంటాయి. సో ఈ రెండు టర్మ్స్ చాలా ఇంపార్టెంట్. క్లౌడ్ ప్రొవైడర్ అంటే ఏంటి అని అంటే, క్లౌడ్ ప్రొవైడర్ ఏం చేస్తాడంటే మేనేజెస్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్లాట్ఫామ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అలాగే ప్లాట్ఫామ్ని మేనేజ్ చేస్తాడు, అలాగే అప్లికేషన్ని రన్ చేస్తాడు. సో అది వచ్చేసి క్లౌడ్ ప్రొవైడర్ రెస్పాన్సిబిలిటీ. సో ఇక్కడ క్లౌడ్ ప్రొవైడర్స్ ఏవి అని అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి AWS, అజ్యూర్. సో ఇవన్నీ ఏంటి? క్లౌడ్ ప్రొవైడర్స్, డిఫరెంట్ క్లౌడ్ ప్రొవైడర్స్. నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ కన్జ్యూమర్. కన్జ్యూమర్ అంటే ఎవరు? క్లౌడ్ కన్జ్యూమర్ అంటే బిజినెస్ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేసేవారు, పర్సన్స్ కావచ్చు ఆర్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు. సో వాటిని మనం క్లౌడ్ కన్జ్యూమర్స్ అని చెప్తాం. సో ఇక్కడ చూడండి, మనకి ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది డిఫరెంట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. అయాస్, పాస్, సాస్. అంటే అయాస్ అంటే ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. పాస్ అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. సాస్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సో ఈ రకంగా మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అనేది డిఫరెంట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో మనం డేటాని ఇంటర్నెట్ ద్వారా సర్వర్లో స్టోర్ చేసినట్టయితే మనకి డేటా అనేది సేఫ్గా ఉంటుంది, అలాగే ఎటువంటి హామ్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బిగ్ డేటా అనలిటిక్స్. సో బిగ్ డేటా అంటే ఏంటి అని అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా, వేరియస్ ఫార్మేట్లో ఉన్న డేటాని, ఏదైనా లైక్ అన్స్ట్రక్చర్డ్ డేటా అండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం బిగ్ డేటా అని అంటాము. లైక్ వీడియో ఫైల్స్ అండ్ ఆడియో ఫైల్స్. సో వెరైటీ ఆఫ్ డేటా అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇట్ రిఫర్స్ టు ది మెథడ్ ఆఫ్ studying massive volumes of data or big data. Collection of data whose volume, velocity or variety is simply too massive and tough to store, control, process and examine the data using traditional databases అని చెప్తున్నాం. సో ఈ బిగ్ డేటా అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ IoT సెన్సర్స్ ఉంటాయి కదా, IoT డివైజెస్ ఏం చేస్తాయి? సెన్సర్స్ ద్వారా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని సెన్స్ చేస్తాయి. అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఈ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని క్లౌడ్ అంటే సర్వర్లో స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా మనకి బిగ్ డేటా అనలిటిక్స్ అనేది ఉంటుంది. సో దీంట్లో మనకి సెవెరల్ స్టెప్స్ ఉంటాయి. అవి ఏంటి అని అంటే, అన్స్ట్రక్చర్డ్ డేటా ఉంటుంది, మ్యాసివ్ డేటా ఉంటుంది కదా. సో ఆ డేటాని అంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత, డేటా క్లీన్ అయిన తర్వాత ప్రాసెసింగ్ అయిన తర్వాత లైక్ విజువలైజేషన్ అంటే ప్లాట్స్ రూపంలో మనము డేటాని విజువలైజ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి మనకి బిగ్ డేటా అనలిటిక్స్లో ఇవి మనకి సెవెరల్ స్టెప్స్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి? కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్. సో కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అంటే ఏంటి అంటే, ఆల్రెడీ మనకు తెలుసు వీటి గురించి, ప్రోటోకాల్స్ గురించి మనం ఫిజికల్ డిజైన్ ఆఫ్ IoT టాపిక్లో క్లియర్గా డిస్కస్ చేసాం. సో IoTలో మనకి 4 లేయర్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం. ఏంటి? డేటా లింక్ లేయర్, నెట్వర్క్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్ అండ్ అప్లికేషన్ లేయర్. సో ఈచ్ లేయర్లో మనం డిఫరెంట్ ప్రోటోకాల్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. సో కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అనేవి బ్యాక్ బోన్ ఆఫ్ IoT సిస్టమ్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి, దే ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ IoT సిస్టమ్స్ అండ్ ఎనేబుల్ నెట్వర్క్ కనెక్టివిటీ అండ్ లింకింగ్ టు అప్లికేషన్స్. కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అలో డివైజెస్ టు ఎక్స్చేంజ్ డేటా ఓవర్ ది నెట్వర్క్ అంటున్నాం. అంటే కనెక్టివిటీ పర్పస్, డేటా ఎక్స్చేంజ్ పర్పస్ మెయిన్గా మనకి ఈ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అనేవి యూజ్ అవ్వడం జరుగుతుంది. సో మనకి డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి IoTలో, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో. ఏంటి? MQTT, COAP, AMQP, HTTP ప్రోటోకాల్. సో ఈ ప్రోటోకాల్స్ అన్నీ కూడా మనకి లైక్ కమ్యూనికేషన్ పర్పస్ యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, దే ఆర్ యూస్డ్ ఇన్ డేటా ఎన్కోడింగ్ అండ్ అడ్రసింగ్ స్కీమాస్. సో డేటాని ఎన్కోడ్ చేయడానికి, స్కీమాస్ అడ్రసింగ్ చేయడానికి మనకి ఈ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అనేవి మెయిన్గా యూజ్ అవుతాయి. సో ఇది వచ్చేసి కమ్యూనికేషన్ ప్రోటోకాల్ గురించి. అండ్ నెక్స్ట్ ఏంటి?
ఎంబైడెడ్ సిస్టమ్స్. సో ఎంబైడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటి అంటే, ఎంబైడెడ్ మీన్స్ సంథింగ్ ఏదైనా ఒకటి ఇంకో డివైస్కి అటాచ్ అవ్వడం. సో దాన్నే మనం ఇక్కడ ఎంబైడెడ్ అని చెప్తాం. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ఏ స్పెషల్ టాస్క్. సో ఇది మనకి ఈ ఎంబైడెడ్ సిస్టమ్స్ అనేవి ఇండిపెండెంట్ సిస్టమ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లార్జ్ సిస్టమ్స్ అని చెప్పొచ్చు. అలాగే ఎంబైడెడ్ సిస్టమ్స్లలో హార్డ్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్, అలాగే రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే RTOS. సో ఇవన్నీ కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, సో రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే RTOS అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఇట్ ఇంక్లూడ్స్ మైక్రో కంట్రోలర్ అండ్ మైక్రో ప్రాసెసర్, మెమొరీ, నెట్వర్కింగ్ యూనిట్స్, ఈథర్నెట్, వైఫై అడాప్టర్స్, ఇన్పుట్ అవుట్పుట్ యూనిట్స్, డిస్ప్లే, కీవర్డ్ ఎక్సెట్రా అండ్ స్టోరేజ్ డివైజెస్. సో ఎంబైడెడ్ సిస్టమ్స్కి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మన అందరికీ తెలుసు, లైక్ డిజిటల్ కెమెరాస్, DVD ప్లేయర్, మ్యూజిక్ ప్లేయర్, ఇండస్ట్రియల్ రోబోట్స్, అలాగే వైర్లెస్ రౌటర్స్. సో ఇవన్నీ కూడా ఎంబైడెడ్ సిస్టమ్స్కి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో ఈ క్లాస్లో మనం వేటి గురించి చూసాం, లైక్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఎనబలింగ్ టెక్నాలజీస్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో మనకి ఇక్కడ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో నెట్వర్క్ని ప్రొవైడ్ చేయడానికి సెవెరల్ టెక్నాలజీస్ అనేవి ఉన్నాయి. అవి వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనలిటిక్స్, కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. సో వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్కి ఏంటి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి మెటెరలాజికల్ స్టేషన్స్. సో ఈ మెట్రలాజికల్ స్టేషన్స్ అనేవి సెన్సర్స్ ద్వారా, ఇవి వైర్లెస్ నెట్వర్క్. సో సెన్సర్స్ ద్వారా ఒక పర్టికులర్ ఏరియాలో డేటాని కలెక్ట్ చేసి టెంపరేచర్ని, హ్యూమిడిటీని, అలాగే ఎయిర్ ప్రెషర్ని ప్రిడిక్ట్ చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్కి ఎగ్జాంపుల్ అని చెప్పాను. అలాగే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ నెట్వర్క్ ఆర్ ఇంటర్నెట్ అని చెప్పాను. అలాగే కంపెనీస్ ఆర్ ఆర్గనైజేషన్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది కదా, సో దాన్ని సర్వర్లో స్టోర్ చేయడం. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్తున్నాం. సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది డిఫరెంట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఏంటి ఇవి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. అలాగే థర్డ్ వన్ వచ్చేసి బిగ్ డేటా అనలిటిక్స్. సో బిగ్ డేటా అనలిటిక్స్ అంటే ఏంటి, ఫస్ట్ వాట్ ఈజ్ ఎ బిగ్ డేటా. బిగ్ డేటా అంటే ఏంటి, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటా. సో దాన్ని మనం ఇక్కడ బిగ్ డేటా అని అంటాం. సో ఈ బిగ్ డేటా అనలిటిక్స్లో మనకి సెవెరల్ స్టెప్స్ ఉంటాయి. అన్స్ట్రక్చర్డ్ డేటా ఉంటుంది కదా, సో ఫస్ట్ దాన్ని డేటాని క్లీన్ చేయడం, ఆ తర్వాత ప్రాసెస్ చేయడము, మళ్ళీ క్లీన్ అయిన డేటాని లైక్ విజువలైజ్ చేయడం, ప్లాట్స్ రూపంలో, గ్రాఫ్స్ రూపంలో విజువలైజ్ చేయడం. సో ఇవి వచ్చేసి మనకి డిఫరెంట్ స్టెప్స్ ఇన్ బిగ్ డేటా అనలిటిక్స్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్. సో ప్రోటోకాల్స్ గురించి ఆల్రెడీ మనం ఫిజికల్ డిజైన్ ఆఫ్ IoTలో క్లియర్గా డిస్కస్ చేసాం, ఈచ్ ప్రోటోకాల్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అని చెప్పి. సో ఇవి బ్యాక్ బోన్ ఆఫ్ IoT సిస్టమ్స్ అని చెప్పొచ్చు. డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఏంటి మనకి, లైక్ HTTP, COAP, AMQP, MQTT, ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రోటోకాల్స్. ఇవి మెయిన్గా కమ్యూనికేషన్ పర్పస్ మనకి యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది, లైక్ డేటా ఎన్కోడింగ్కి, అలాగే అడ్రసింగ్ స్కీమాస్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎంబైడెడ్ సిస్టమ్స్. సో ఎంబైడెడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే, సంథింగ్ ఏదైనా ఒకటి ఇంకో డివైస్కి అటాచ్ అవ్వడం. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఎంబైడెడ్ సిస్టమ్స్ అని చెప్పొచ్చు. సో వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి డిజిటల్ కెమెరాస్, DVD ప్లేయర్స్, మ్యూజిక్ ప్లేయర్స్, అలాగే ఇండస్ట్రియల్ రోబోట్స్, వైర్లెస్ రౌటర్స్ అని చెప్పాం. సో ఇది వచ్చేసి మనకి ఏంటి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఎనబలింగ్ టెక్నాలజీస్. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.